అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 34 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న అక్కినేని నాగేశ్వరరావు గారి 'ప్రాణదాత' సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా జనవరి 15, 1992 విడుదలైంది. ఈ సంవత్సరం జనవరి 15కి 34 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట. ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన ఈ చిత్రంలో లక్ష్మి గారు నటించారు. తర్వాత రెండవ జంటగా హరీష్, చార్మిళ నటించారు. ఈ చిత్రాన్ని అనుపమ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద పి. బలరాం గారు నిర్మించారండి. ఈ చిత్రానికి దర్శకుడు ఏ. మోహన్ గాంధీ. తర్వాత సంగీత దర్శకత్వం రాజ్ కోటి. తర్వాత ఛాయాగ్రహణం మహీధర్ నిర్వహించారు ఈ సినిమాకండి. తర్వాత ఈ సినిమాలో పాత్రలు, పాత్రధారుల గురించి మాట్లాడుకుంటే డాక్టర్ చక్రవర్తి ముఖ్య పాత్ర. ఈ పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారు ధరించారు. చక్రవర్తి భార్య కమలగా లక్ష్మి గారు నటించారు. చక్రవర్తి కూతురు జ్యోతిగా చార్మిళ ఐ థింక్ కొత్త నటి అనుకుంటాను ఆ రోజుల్లో ఆవిడ నటించారు. తర్వాత చక్రవర్తి మేనల్లుడు నరేంద్రగా హరీష్. అలాగే చక్రవర్తిని ఆదరించిన గ్రామ పెద్ద బాపయ్యగా పుండరీకాక్షయ్య గారు. వారి అబ్బాయి బాపయ్య కుమారుడు సీనుగా మాస్టర్ సీను. తర్వాత ఆ ఊర్లోనే ఉండే గ్రామ వైద్యుడు గోవిందరాజుగా కోట శ్రీనివాసరావు గారు నటించారు. ఇకపోతే ఈ సినిమా కథ గురించి చూసుకుంటే, ఈ సినిమా కథ చాలా సింపుల్‌గా ఉంటుందండి. చక్రవర్తి గారు చాలా పేరు కలిగిన సజ్జననమాట. అతను ప్రేమించి లక్ష్మి గారిని పెళ్లి చేసుకుంటాడు. అంటే కమల గారిని పెళ్లి చేసుకుంటాడు. కానీ అది ఇష్టం లేని కుటుంబానికి దూరం అవుతాడనమాట. ఆయనకి ఒక కూతురు కలుగుతుంది జ్యోతి. వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు సడెన్‌గా ఒకరోజు కూతురు, భార్య అదృశ్యమైపోతారు. ఆ బాధలో డ్రైవింగ్ చేస్తున్న ఆయనకి యాక్సిడెంట్ అయ్యి, ఆయనకి మతిమరుపొస్తుందనమాట. అంటే పూర్వజన్మ పూర్వం అంతా జరిగిందంతా మర్చిపోతాడు. అలా ఆయన వెళ్తూ ఒక గ్రామంలోకి చేరతాడు. ఆ గ్రామ పెద్దే పుండరీకాక్షయ్య గారు ధరించిన బాపయ్య. ఆయన కొడుకు మాస్టర్ సీను. ఆయన కుర్రాడు నడవలేడు. ఈయన అంతవరకు తను డాక్టరు, తనకిదొచ్చు అని గుర్తులేని ఆయనకి ఎందుకో ఆ కుర్రాడిని చూడగానే తనకి ఏం చేయాలన్నది గుర్తుకొచ్చి ఆ కుర్రాడిని బాగుపరుస్తాడు. ఆ కుర్రాడు మళ్ళీ నడవడం మొదలెడతాడనమాట. అప్పుడు ఆ గ్రామ పెద్ద ఆయనకి అక్కడే ఉండమని చెప్పి ఆ ఊళ్ళోనే ఒక హాస్పిటల్ కట్టించి, ఆ హాస్పిటల్‌ని నడుపుతూ ఉంటాడనమాట. డాక్టర్ చక్రవర్తి ఆ హాస్పిటల్‌లో డాక్టర్‌గా అందరికీ సేవలు చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉంటేను ఈలోగాను మా నరేంద్ర అతను అతను కూడా ఏంటంటే మేనల్లుడు అవుతాడనమాట చక్రవర్తి గారికి. అతనును పెద్ది పెరిగి పెద్దదైన ఆయన కూతురు జ్యోతిని ప్రేమించుకుంటారు కాలేజీలో. అలా అతనికి ఆ టైంలోనే కమలకి ఒంట్లో బాగోలేకుండటంతో ఆమె ఒకసారి చక్రవర్తి గారిని చూద్దామని వచ్చి ఇక్కడ ఆయన చూసిన తర్వాత అక్కడే చనిపోతుంది ఆమె. ఆ తర్వాత చక్రవర్తి మీద నేరం మోపుతాడు గోవిందరాజు ఆయన ఒకరిని హత్య చేశాడని. దానిని మేనల్లుడు నరేంద్ర ఎలాగా పా ఆపాడు, దాన్ని ఎలా అతను చక్రవర్తి నిరపరాధని నిరూపించాడన్నది మిగిలిన కథ అనమాట అండి. ఇది సినిమా కథ చూసుకుంటే చాలా సింపుల్‌గా. కానీ ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కినేని నాగేశ్వరరావు గారి నటన. నాగేశ్వరరావు గారి నటనకి చాలా పెద్ద లెవెల్‌లో చేశారు ఈ సినిమాలో నటనని చెప్పుకోవచ్చు. ఈ సినిమా అంతా ముఖ్యంగా నాగేశ్వరరావు గారి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అది ఒక విశేషం ఈ చిత్రంలో. చాలా బాగా యాక్ట్ చేశారు. డైరెక్టర్ ఏ. మోహన్ గాంధీని కూడా మెచ్చుకోవాలి. ఈ సినిమాని ఇంత బాగా తీసినందుకు. కానీ ఎందుకో కానీ ఈ సినిమా ఆ రోజుల్లో పెద్దగా ఆడలేదు. అంటే అప్పటికే ఈ 1992కే చిత్రాలు తీసే విధానం అన్నీ మారిపోయాయి కదా! అప్పటికే. అందుకేననుకుంటా పెద్దగా ఆడలేదు. కానీ సినిమా చాలా బావుంటుంది. యూట్యూబ్‌లో ఉంది చూడండి. చాలా మంచి సినిమా 'అక్కినేని నాగేశ్వరరావు' గారిది. మళ్ళీ ఇంకో సినిమా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.